ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనతో ఈ యొక్క ఆరాధన ప్రారంభించుకుందాం. మొదటిగా మన మధ్యన చంద్రికళ గారి ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. మేము ప్రార్థనతో ఈ యొక్క రెండవ ఆరాధన ప్రారంభించుకుందాం. స్నేహితుల దినోత్సవంగా అనేక మంది లోకస్తులు లేక అందరము జరిపించుకుంటున్నాం. నిజమైన స్నేహితులని యేసుక్రీస్తుని కలిగి ఉండాలని ఉదయం చక్కని వర్తమానం దైవజనం ద్వారా మాట్లాడి ఉన్నారు. ఇప్పుడు కూడా మరి దేవుడు తన అభిషేకులు వాడుకులాగున ఈ యొక్క ఆరాధన ఆదరించేంత వరకు దేవుడు అధ్యక్షత వహించి నడిపించినాగున ప్రార్థన చేస్తున్నా అందరూ ఎక్కించవలసిందిగా కోరుతున్నాను. స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలైనా వారమంతా కాచి కాపాడు తండ్రి. మరో వారం మరో దినమున మరి గడియ సజీవితంగా వందనాలైనా. అవును, నిజమైన స్నేహితుడు నీవు తండ్రి. అనేకమైన బిడ్డలు తండ్రి, ఆయా స్నేహాలకు ప్రభుకు అనేకమైన నష్టాలను నిజమైన స్నేహితులని తెలుసుకోవడం సహాయం చేయండి అయినా. ప్రతి ఒక్క బిడ్డ తన వాక్యం ద్వారా మాట్లాడండి. వారాలను వాక్యంలో మీరు ఉండండి. వాక్యం విని విడిచిపెట్టడం బాధలు ప్రతి ఉదయంతరం వరకు తెలిసి ఎరిగింది దేవుడు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. చెవులు గ్రహించగల జ్ఞానం దయచేయండి అయినా. నేను భాషను మాతో మాట్లాడిన దేవాన్ని పొందనాలను రావాల్సిన ప్రతి బిడ్డలైనా సకాలంలో దొరుకుతున్న ప్రభావాన్ని పొందనాలు స్తోత్రాలు. ప్రతి రాకపోవడంలో మీరు తోటలు నమ్మకాలు వేసే పరిస్థితులు నడుచున్నాం తండ్రి. కొన్ని పాటలు పాడి దేవుని ఆయన పడతా యవనస్తులు సహకరించడానికి కావాల్సిన కోరుతున్నాం. మొదటిగా నా బలమంతా నీవేనయ్యా. ఒకే ఒక్క మాట, నా బలమంతా నీవేనయ్యా. ఈ ఒక పాట, కొత్త పాట అందరికీ కొంతమంది వినే ఉంటారు. అలలు లేచిన, తుఫాను ఎగసిన, నన్ను కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, ఎన్నడూ మారకుండా ఉన్న దేవుడు. ఒకరోజు ఒకలాగా, నెక్స్ట్ డే ఇంకొకలాగా కాకుండా ఎన్నడూ మారకుండా ఉన్న దేవుడు. మనం ఒకవేళ చాలా అలసిపోయి సోలిపోయి ఉన్న వేళల్లో మనకి బలం లేనప్పుడు ఆదరించిన దేవుడు మన దేవుడు. స్నేహితులు కానీ కుటుంబీకులు కానీ ఎవరు వస్తారో లేదో మన నాకైతే తెలియదు, కానీ దేవుడు మనం ఆదరణ కొరకు అడిగినప్పుడు దేవుడు ఆదరించి దేవుడు జీవంగా, స్నేహంగా, ప్రియుడుగా, సర్వస్వం నీవేనయ్యా అనే ఒక పాట మాతో కలిసి రెండోసారి మీరు పాడి దేవుని ఆరాధించవలసిందిగా కోరుతున్నాను. నీవే
నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా బలమంతా నీవేనయ్యా నా 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 బలమంతా నీవేనయ్యా జీవం నీవే స్నేహం నీవే ప్రేమ నీవే నా సర్వస్వం నీవే దేవుడా పాట మాతో కలిసి పాడవలసిందిగా జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా ప్రియుడవు నీవేనయ్యా సర్వస్వం నీవేనయ్యా జీవం నీవే జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా ప్రియుడవు నీవేనయ్యా నా సర్వస్వం నీవేనయ్యా నా బలవంతా నీవే నా బలవంతా నీవేనయ్యా నా బలవంతా నీవేనయ్యా బలవంతా నీవేనయ్యా నా బలవంతా నీవేనయ్యా నా బలవంతా నీవేనయ్యా నా బలవంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా నా బలమంతా నీవేనయ్యా దేవునికి స్తోత్రం హల్లెలూయా ఇంగ్లీష్ పాట పాడుతున్నాం లైట్ ఆఫ్ ద వరల్డ్ హియర్ ఐ యామ్ టు వర్షిప్ హియర్ ఐ యామ్ టు bow హియర్ ఐ యామ్ టు సే దట్ యు ఆర్ మై గాడ్ అని మనకి పాత వచ్చిన పాట పాట కలిసి అందరూ పాట దేవుని స్తుతించాల్సిందిగా కోరుతున్నాం Light of the world, you step down into darkness. Open my eyes, let me see beauty that made this heart adore you. Hope of a life spent with you. And here I am to worship, here I am to bow, here I am to say that you're my God. Are altogether lovely, altogether worthy, altogether wonderful to me. Light of the world, you step down into darkness. Open my eyes, let me see beauty that made this heart adore you. Hope of a life spent with you. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. King of all kings, King of all
highly exalted, glorious in heaven above. Humbly you came to the earth you created, all follow sin became whole. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether worthy, altogether worthy, altogether wonderful to me. And I never know how much it costs to see my sin upon that cross. Oh, I never know how much it costs to see my sin upon that cross. I never know to see that cross, to see my sin upon that cross. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether loving, altogether worthy, altogether wonderful to me. You're altogether loving, altogether loving, altogether wonderful to me. దర్శకుడు కూడా దేవుని మహిమ చేస్తున్నారు. హిందీ పాట పాడుకున్నా తెలుగు వచ్చిన పాట మన యోగస్సు డాన్స్ చేస్తున్నారు కూడా నాచుగా గావుగా పగ్లోకి సమా మీ యొక్క పాట మాతో కలిసి అందరూ పాడాల్సిందిగా మనం చేస్తున్నాం. దేవుని సన్నిధిలో నాట్యం ఆడడానికి కానీ దేవుని స్తుతించడానికి చేతులు చాపి చేతులు పైకెత్తి స్తుతించడానికి అనేక మంది భయపడతారు లేదా సిగ్గుపడతారు. ఎందుకంటే ఎవరేమనుకుంటారో చూసి పిచ్చోడ్లా చేస్తున్నాడని అనుకుంటారు. కానీ దేవుని సన్నిధిలో ఆనందించేవాడు కదలడు, ఎవరు కదల్చలేరు. దేవుని సన్నిధిలో ఆనందించాలంటే ఇలా కూర్చొని ఉండిపోయి ఆనందించడం కాదు. పాడుతున్న వాళ్ళతో కలిసి పాడాలి, నాట్యం చేస్తే వాళ్ళతో కలిసి నాట్యం చేయాలని ఆశతో మనం ఉండాలి, ముందుకు వెళ్ళాలి. చిన్న పాట అందరూ కలిసి పాడుకుందాం. యవనస్తులు కూడా చిన్న డాన్స్ వేస్తారు. नाचूंगा गाऊंगा पगलों के समान, होश में ना रहूंगा मैं राजा है माँ. नाचूंगा गाऊंगा पगलों के समान, होश में ना रहूंगा मैं राजा है महान. नाचूंगा खो के अपना स्वाभिमान, अल्लाह का है सबूत का बताऊंगा मेरा राजा है महान. नाचूंगा खो के अपना स्वाभिमान, अल्लाह का है सबूत का बताऊंगा मेरा राजा है महान. ఏంటంటే పాట అర్థం, నేను నాట్యం చేస్తాను, పాడుతాను, పిచ్చోడ్లాగా ఒక తెలివిగా ఉండను. అంటే మనుషులు ఏమనుకుంటారో ఇంకా నాకు అనవసరం. నేను నాట్యం చేస్తాను, పాటలు పాడతాను. దేవుడే నాకు, దేవుడిని కొరకు నేను పాడతాను. ఆయనే మన రాజు, మన రాజు మహాదేవుడు, ఆయన మహారాజు అని పాడుతున్నారు. జస్ట్ వన్ సైడ్కి ఇలా ఓకేనా డాన్స్ చేయాలని నేను కోరుతున్నాను. नाचूंगा गाऊंगा पगलों के समान, होश में ना रहूंगा मैं राजा है माँ. नाचूंगा गाऊंगा पगलों
पगलों के समान, होश में ना रहूंगा, मेरा राजा है महान, नाचूंगा खो के अपना स्वाभिमान। अरे कहे सबूत क्या बताऊंगा, मेरा राजा है महान। नाचूंगा खो के अपना स्वाभिमान। अरे कहे सबूत क्या बताऊंगा, मेरा राजा है महान। ना 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 na 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 नाचूंगा होके अपना स्वाभिमान। अरे लोग कहे सबूत क्या बताऊंगा, मेरा राजा है महान। नाचूंगा होके अपना स्वाभिमान। अरे लोग कहे सबूत क्या बताऊंगा, मेरा राजा है महान, मेरा राजा है महान, मेरा राजा है महान। మీరు ఎవరైనా నాట్యం చేయడానికి ఇష్టపడుతున్నారా? మీరు ఇష్టపడితే చేద్దాం మరొకసారి. ఒకసారి దయచేసి లేచి నిలబడదాం. జస్ట్ ఇలా సైడ్కేనా జనరల్గా. ఎందుకంటే దేవుడి సన్నిధిలో ఆనందిద్దాం, దేవుడి సన్నిధిలో సంతోషిద్దాం. ఎందుకంటే మనం బ్రతికున్నప్పుడే కదా దేవుడు స్థితించగలిగేది. ఒకవేళ మరణిస్తే మనం పరలోక రాజ్యం చేస్తే పర్లేదు, అక్కడ మనం స్థితించవచ్చు. అక్కడ కూడా ఇలాగే కూర్చుంటామంటే అవ్వదు. అక్కడ మాత్రం నోరారా మనసారా ఎవరిని పట్టించుకున్న దేవుడిని ఆరాధించాడు కనుక మాతో కలిసి మీరు జస్ట్ సైడ్గా తిరిగి డ్యాన్స్ చేయాల్సిందిగా కోరుతున్నాను. नाचूंगा गाऊंगा पगलों के समान, होश में ना रहूंगा, मेरा राजा है महान। नाचूंगा गाऊंगा पगलों के समान, होश में ना रहूंगा, मेरा राजा है महान। नाचूंगा होके अपना स्वाभिमान। अरे लोग कहे सबूत क्या बताऊंगा, मेरा राजा है नाचूंगा होके अपना स्वाभिमान। अरे कहे सबूत क्या बताऊंगा, मेरा राजा है महान। ना 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 है ना 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 है ना 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 है ना 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 नाचूंगा होके अपना स्वाभिमान। अरे कहे सबूत क्या बताऊंगा, मेरा राजा है महान। नाचूंगा होके अपना स्वाभिमान। अरे कहे सबूत क्या बताऊंगा, मेरा राजा है महान। చాలా వందనాలు, చాలా థ్యాంక్స్. మీ అందరూ కలిసి వాయిస్ కూడా చూడకుండా చక్కగా నాట్యం చేశారు. థ్యాంక్ యూ. అందరూ కూర్చోవాల్సిందిగా మనం చేస్తున్నాం. చివరిగా ఈరోజు స్నేహితుల దినోత్సవం, ఈరోజు ఫ్రెండ్షిప్ డే. అంటే మన శుక్రవారం ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే, ఈరోజు నేషనల్ ఫ్రెండ్షిప్ డే. అంటే మన ఇండియాకి తరఫున ప్రతి ఆగస్ట్ నెల మొదటి వారం ఈ యొక్క ఫ్రెండ్షిప్ డే నిర్వహిస్తారు కనుక ఒక పాట అందరికీ తెలిసిన మాట. వేదన బాధల్లో కృంగిన సమయంలో ఆయన ప్రేమతో మనం తాకి ఆదరించి, చీకటిని తొలగించి, మహిమతో నింపి, పరిశుద్ధాత్మతో అభిషేకించి మనల్ని విమోచించిన దేవుణ్ణి నిజమైన నేస్తుగా లేదా నిజమైన ప్రియుడిగా మనము దేవుణ్ణి ఆరాధించబడుతున్నాం కనుక మనసారా దేవుణ్ణి ఆరాధిద్దాం. ఈ పాటతో దేవుని స్తుతిద్దాం. నేస్తమా ప్రియ నేస్తమా, మధురమైన బంధమా, మరువలేని నీదు ప్రేమను యేసు దైవం అని పాట.
నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా నేస్తమా ప్రియ నేస్తమా వేదన బాధలలో కృంగిన సమయములో నీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావు వేదన బాధలలో కృంగిన సమయములో నీ ప్రేమతో నన్ను తాకి ఆదరించినావు నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా నేస్తమా ప్రియ నేస్తమా చీకటి తొలగించి మహిమతో నింపినావు పరిశుద్ధాత్మతో అభిషేకించి నన్ను విమోచించినావు చీకటి తొలగించి మహిమతో నింపినావు పరిశుద్ధాత్మతో అభిషేకించి నన్ను విమోచించినావు నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా నేస్తమా ప్రియ నేస్తమా మధురమైన బంధమా మరువలేను నీదు ప్రేమను యేసు దైవమా నేస్తమా ప్రియ నేస్తమా దేవుని స్తోత్రం హల్లెలూయా దయచేసి అందరూ వేసినట్లయితే కీర్తన భాగం నుండి 23వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు మన రూబీ గారు ముందుకు వచ్చి చదివి వినిపిస్తారు. కీర్తన భాగం 23వ కీర్తన, నాకు తెలిసిన కీర్తన చదివి వినిపిస్తుందిగా చదివిన మాట తిరిగి చెప్పవలసిందిగా కోరుతున్నాను. కీర్తనలు 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను
నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. My Lord Jesus Christ, is there any friend like my Lord Jesus Christ? None is like you, none is like you, none is like you, none is like you. None is like you, none is like you, none is like you, none is like you. Is there any friend like my Lord Jesus Christ? Is there any friend like my Lord Jesus Christ? Oh, the Spirit the heaviness of my heart. Oh, yeah, the heaviness of my heart. Even me in my lost death, it is everlasting love. In my lost death, it is everlasting love. Is there any friend like my Lord Jesus Christ? Is there any friend like my Lord Jesus Christ? None is like you, 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 none is like you. Is there any friend like my God Jesus Christ? Is there any friend like my God Jesus Christ? My Lord, light
glory. I will sing my God, light of His glory. I will run to Him and praise Him. He will wipe out of my sorrow. I will run to Him and praise Him. I will wipe out of my sorrow. చప్పటి దేవుని మహిమ చేస్తున్నట్టు దయచేసి అందరం లేచినట్లయితే కొద్ది నిమిషాలు దేవుని ఆరాధించుకుందాం. ఆయన చూపిస్తున్న కృపను బట్టి ఆయన మనకేమీ అడగలేదు, కానీ మన దగ్గర నుంచి మన ఆశ అడగలేదు, మన అంతస్తుని దేవుడు అడగట్లేదు, మన వజ్రాలు కానీ మన బంగారాన్ని కానీ దేవుడు అడగలేదు. కానీ ఆయన అడిగింది హృదయం అడిగాడు. ఎంతమంది హృదయం దేవునికి ఇచ్చారు? ఆయన పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించడానికి భూలోకం వచ్చిన దేవుడు, మానవులను విడిపించి పరలోకం ఇవ్వడానికి సిలువను మోసిన దేవుడిని జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నా సర్వం నీకే, నా జీవం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా హృదయము నీకు అర్పిస్తానయ్యా అని హృదయపూర్వక ఆరాధన దేవునికి మనము చేద్దాం. దేవుడు చూపిస్తున్న కృపను బట్టి, ఆయన చూపిస్తున్న వాత్సల్యతను బట్టి రెండు చేతుల పైకెత్తి దగ్గరగా నేను హృదయాలతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధానికి వందనాలు, పరమాత్ముడానికి వందనాలు. నా సర్వంగా ఉన్న దేవానికి స్తోత్రం, నా జీవంగా ఉన్న దేవానికి స్తోత్రం, నా ప్రాణంగా ఉన్న ప్రభువానికి స్తోత్రం, నా ధ్యానంగా ఉన్న ప్రభువానికి స్తోత్రం. అది మా కొరకు ప్రభా, పాపపు బ్రతుకులతో ఉన్న మా కొరకు తండ్రి, మీ పాపాన్ని పోగొట్టడానికి ప్రభా, శాపాన్ని తొలగించడానికి ప్రభా, భూలోకం వచ్చిన దేవానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. మమ్మల్ని విడిపించటకు, మమ్మల్ని రక్షించటకు ప్రభా తండ్రి, పరలోకం నుండి ప్రభా మానవుడిగా ఇక్కడికి వచ్చిన దేవానికి స్తోత్రం. సిలువయాగం చేసిన దేవా నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం ప్రభా తండ్రి. సిలువను మోసిన దేవానికి స్తోత్రం తెలియజేస్తున్నాం దేవాన్ని. దగ్గరగా చప్పుడు కొడుతూ దేవుని ఆరాధించాం. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించ భూలోకం వచ్చావయ్యా, మానవుని విడిపించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. కన్నీరే తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నాయసయ్యా, 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 నాయే నా సర్వం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. బంగారం కోరలేదు, వజ్రాలు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తిని అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం కోరలేదు, వజ్రాలు కోరలేదు, హృదయాన్ని కోరావయ్యా. ఆస్తులు అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. నివేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నివేదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నాయసయ్యా, నాయసయ్యా,
శక్తిమైన సాధన శక్తి చెప్తాం. యేసు నామం నాతో ఉన్నది. యేసు రక్తం నాపై ఉన్నది. యేసు నామం నాతో ఉన్నది. యేసు రక్తం నాపై ఉన్నది. శాపానికి యేసు నామం నాలో ఉన్నది. యేసు రక్తం నాపై ఉన్నది. శాపానికి గుర్తుపెట్టుకు వచ్చినది నా రక్తం నాలో ఉన్నది. యేసు రక్తం నాపై ఉన్నది. యేసు నామం నాతో ఉన్నది. యేసు నామం నాతో ఉన్నది. యేసు నామం నాతో ఉన్నది. ఇంకా చెప్పులు కూడా దేవుని మహిమ పలుకుదాం అందరం. ఆయన చూపిస్తున్న కొరకు మనం ఏమి చెల్లించడం. రక్షణకర్తగా మనకు మారని దేవుడుగా మనలో వసించిన మహిమ స్వరూపుడుగా ఉన్న దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతులకు దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము వేవేల దూడతో పొగడియాబడుతున్న మన దేవుడు. మనము కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతి సింహాసనాసీనుడైన దేవుడు, అత్యంత ప్రేమమైన మన ప్రభు. ఆరాధన నీకే. దేవుని ఆరాధిద్దాం నోరార మనసారా. మనకున్న కష్టాలు, శ్రమలు అన్ని పక్కన పెట్టాం. కొద్ది నిమిషాలు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శాపాలతో కొట్టి పెట్టాడుతున్నాం. ఒకటి తర్వాత ఒకటి సమస్యలు వస్తున్నాయి. అనేకమైన ఇబ్బందుల్లో ఉన్నాం. అనేకమైన వ్యాధులతో, అనేకమైన ఇబ్బందులతో ఎక్కడ పడితే అక్కడ పడిపోయి విరిగిపోయి నలిగిపోయిన పరిస్థితుల నుంచి దేవుడు మన లేవనెత్తాడు. దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు మనసారా దేవుని ఆరాధించినప్పుడు, ఆర్తధ్వనిని దేవుడికి అందించినప్పుడు, ఎన్ని హృదయాలతో దేవుని ఆరాధించాల్సిందిగా మీ అందరికీ ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. సింహాసనాసీనుడు, అత్యంత ప్రేమమైన పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, ఆరాధన నీకే. బలని స్వరాలతో రెండు చేతుల మధ్య దేవుని ఆరాధన హల్లెలూయా. దేవానికి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమమయుడా, సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమమయుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్ముడా, ఆరాధనా నీకే. ఆరాధన నీకే. ఆరాధనా నీకే. రెండు చేతుల పైకి దేవుని ఆరాధిద్దాం. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. అందుకోయా. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆరాధనా నీకే. ఆశ్చర్యకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగు తండ్రి. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడగు దేవ, నిత్యుడగు సమాధానకర్తగు అధిపతి నీవే. ఆరాధనా నీకే. సమాధానకర్తయగు అధిపతి నీవే. ఆరాధనా నీకే. ఆరాధనా
స్వరూప మా రక్షణకర్త మారని మా దేవా మాలో నవసించు మహిమా స్వరూప మహిమా ఘనత ప్రభావము నీకే ఆరాధన నీకే మహిమ ఘనత ప్రభావం మహిమా ఘనత ప్రభావము నీకే ఆరాధన 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 నీకే సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా స్వరంతో అందరం సింహాసనాసీనుడా అత్యంత ప్రేమామయుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే రెండు చేతుల ఆకాశం వైపెత్తుతాం ఆరాధన నీకే ఆరాధన అందుకోవయ్యా దేవా ఆరాధన నీకే హల్లెలూయా ఆరాధన నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన 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 యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే హల్లెలూయా ఆరాధన నీకే నీకే వందనాలు తండ్రి పరిశుద్ధుడా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే సింహాసనాసనుడిగా ఉన్న దేవుడు అత్యంత ప్రేమమయుడిగా ఉన్న దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధాత్మగా మన పట్ల మన ఎదురు సంచరిస్తున్న మన దేవుడిని ఆరాధన అర్పించవలసిందిగా మన మధ్యలో సుధాకర్ గారు ఈ యొక్క ఆరాధన నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం అలాగే వాక్యంతో దేవుడు మనతో మాట్లాడాలని కూడా మన మధ్యలో సుధాకర్ గారు ప్రార్థన చేస్తుండగా అందరూ ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను స్తోత్రం తండ్రి హల్లెలూయా మహోన్నత సర్వాధికారి అయిన దేవ మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు సృష్టికర్తమైన దేవ మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి అబ్రహాము దేవుడా ఇస్సాకు దేవుడా యాకోబు దేవుడా మీ యొక్క ఘనమైన నామానికి స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు నాయన మరి యొక్క ఆదివారం కూడా మేమందరము గుంపుగా కూడి నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఇంతవరకు మేము మిమ్మల్ని పాటలతోనూ సంగీతంతోనూ వాయిద్యములతోనూ చప్పట్లతోనూ మా యొక్క స్థలాలతోనూ ఆరాధించిన ప్రభావం మేము చేసిన ఈ ఆరాధన అంతటినీ అంగీకరించమని వేడుకుంటున్నాను
కానీ ఆయన స్వరములో మీరే దూరి మీరే మాతో స్పష్టంగా మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభు. మీరు మాతో వాక్యంతో స్పష్టంగా మాట్లాడి మీ యొక్క వాక్యం అనే ఆహారంతో మమ్మల్ని అందరినీ సంతృప్తిపరిచి క్షేమంగా మా గృహాలకు ఉండమని చేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. సమయంలో దేవుడు ఇచ్చిన సమయం వాక్యం కొరకు మన దైవజనులు డాక్టర్ కె జయరాజయ్య గారు సమయంలో మనకు వాక్యం అందిస్తారు కనుక అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానించవలసిందిగా కోరుతున్నాం. దేవుడు వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం మనకు అనుగ్రహించడానికి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాం. ప్రేమపూర్వకంగా ఆహ్వానించాలి. దేవునికి స్తోత్రం. అందరూ చేయబడి బట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆకర్షణ భూమిని శానిటైజర్తో తలుపుతున్నట్టుగా అప్పుడప్పుడు మాస్క్ వేసి సూర్యుడు మాస్క్ వేసినట్టుగా అనిపిస్తుంది వాతావరణం. కానీ లోపల బయట వాతావరణం ఉంది, లోపల చాలా వేడిగా ఉంది. ఏదేమైనప్పుడు కూడా అన్ని పరిస్థితుల్లో కూడా చాలిన దేవుడు అనుకున్నాడు. అందరి మటుకు సదానికి స్తోత్రం చెల్లిద్దాం. అన్ని పరిస్థితుల్లో కూడా సంతోషించమని ఎవరంటే క్రైస్తవులు అందరూ సదానికి స్తోత్రం చెల్లిద్దాం. ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఆనందించేవాడు ఎవరండి? ఆనాడు ప్రవక్త హబక్కూకు అంటాడు, సాలలో పశువులు లేకపోయినా పైరులో పంటకి రాకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. అందరికి సదానికి స్తోత్రం చెల్లిద్దాం. మరి ఉదయకాల సమయంలో ప్రబోధన బలి కాబట్టి చాలామంది మరి ఉదయకాల ఆరాధనకు వచ్చారు. మరి ఇప్పుడు కొద్దిమందిగా వచ్చారు. మరి అయినప్పుడు కూడా ఎచ్చని ఇద్దరు ముగ్గురు నా నామను కూడి ఉంటానని చెప్పి నేసే మన మధ్య ఉన్నాడు. నమ్మితే ఒకసారి చేయి పైకి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక్కరిగా ఉన్న సమరయ స్త్రీతో కూడా వేసి మాట్లాడాడు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఒంటరిగా ఉన్నా ఇద్దరు ముగ్గురు ఉన్నా ఎవరితోనైనా ఆయన మాట్లాడే దేవుడు. నమ్మిన వారు ఆమె చెప్దాం. ఆయన మాట్లాడే దేవుడు. మరి ఈరోజు ప్రత్యేక దినం మనం అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఏమిటి? ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. ఈ సందర్భంగా కొన్ని మాటలు మనము ధ్యానించబోతున్నాం. అందరూ చేపట్టి దగ్గరగా దీనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని గ్రంథంలోని కొన్ని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. అందరికి సదానికి స్తోత్రం చెల్లిద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. బైబిల్ త్వరగా తీయాలంటే బైబిల్ 66 పుస్తకాలు ఖండత చేయాలి. అంతలో యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. చాలండి. అందరు చేపట్టి దగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన శుక్రవారం, ఈరోజు ఉదయకాలం, మరి ఇప్పుడు కూడా
స్నేహం కోసం, స్నేహితుల కోసం మనం ధ్యానిస్తున్నాం. అయితే ఇది కూడా మనం గడుతున్న 2 దినాల్లో కూడా ఈరోజు ఉదయకాలం మన శుక్రవారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. అయినా మరి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. 2వ అధ్యాయం 23లో ఇలాగ ఉంది. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడును, అను లేఖనం నెరవేర్చబడును, మరియు దేవుని స్నేహితుడిగా అతనికి పేరు కలిగాను. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవునికి స్నేహితుడిగా అవ్వాలని ఆశపడే వారు ఒకసారి చేయబెట్టండి. అయితే దేవునికి స్నేహితుడిగా అవ్వాలంటే ఆనాటి స్నేహితుడు అబ్రహాముని దేవుని స్నేహితుడు అనే పేరు కలిగింది. దేవుని స్నేహితుడిని పేరు కలగడానికి ఆయన ఎంత ప్రయాసపడ్డాడని తెలియదు. అబ్రహాం యొక్క తండ్రి తెరహు. అబ్రహాం అనే పేరుకి ముందు అబ్రహాం తండ్రి పేరు ఏం పేరు? తెరహు. ఆయన ఒక బొమ్మల వ్యాపారి, బొమ్మలను తయారు చేసే అమ్మే వ్యక్తి. దేవుడు తన కుటుంబంలో నుండి అబ్రహాము దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందరికి శ్రద్ధ తెలియదు. హల్లెలూయా. బొమ్మలు చేసుకునే అమ్మాయి వ్యక్తి కుటుంబంలో నుంచి అబ్రహాము దేవుడు పిలిచాడు. పిలిచి ఏమంటాడంటే, నేను చూపించి దేశానికి వెళ్ళంటాడు. దేశం పేరు చెప్పలేదు. కానీ అబ్రహాం ఏం చేసినట్టే గుడ్డిగా దేవుడు నమ్మేసాడు అనిపిస్తుంది. అర్థమైందండి? మీరు వెళ్ళండి, సంతకి చీటి లచ్చి గాజులు అని అంటే ఎవరు ఏ సంతకి చీటి ఏ లచ్చి గాజులు తెలుస్తుంది మీకు? సంతకి చీటి లచ్చికి గాజులు అన్నట్టుగా అబ్రహాము దేవుడు ఏమన్నాడు, నేను చూపించే దేశానికి వెళ్ళిపోతే బ్లైండ్గా గుడ్డిగా దేవుడి మీద అంత అచంచలమైన పిచ్చి విశ్వాసంతో వెళ్ళిపోయాడు. అందరు చేపట్టి దగ్గరగా తెలుస్తాను తెలియదు. హల్లెలూయా. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము ఏం చేసేది? దేవుడిని నమ్మాడు. విశ్వాసానికి మారిపోయారేంటి? నమ్మకం. అబ్రహాము దేవుడిని ఎంతగా నమ్మేసిందంటే ఏ దేశం అడగలేదు, నువ్వు చూపించింది ఎంత నమ్మలేదు. అర్థమైందండి? నేను చూపించే దేశానికి వెళ్ళమంటే వెంటనే ఆయన బయలుదేరిపోయాడు. దీన్ని బట్టి మనం చూస్తే అంటే అబ్రహాము దేవుని నమ్మాను. అందరూ దేవుని స్తోత్రం తెలియదు. నేటి దినాల్లో చాలా మంది దేవుని నమ్మిన వారు ఉన్నారు, దేవుని నమ్మని వారు ఉన్నారు. దేవుని నమ్మిన వారిని ఏమంటారు? ఆస్తికులు అంటారు. అంటే దేవుని మీద నమ్మిక ఉంచి విశ్వసించిన వారు. దేవుని నమ్మని వారిని ఆస్తికులు అంటారు. దేవుడు అంటే వారు నమ్మరు. అయితే ఈ అబ్రహాం మాత్రం దేవుణ్ణి నమ్మిన ఆస్తికుడు లేక విశ్వాసే కాదు, విశ్వాసులకు తండ్రి. అందరు చేపట్టి దగ్గరగా తెలుస్తారు. నేను చూపించే దేశానికి వెళ్ళు, నీ జనాంగాన్ని కిందకు చూడన్నాడు. కింద ఏం చూసి ఇసుక పడుతుంది. ఇసుకలను లెక్క పెట్టమన్నాడు. లెక్క పెట్టలేకపోయాడు. రజనీ గారు అయితే కొనేదో కాసేపు లెక్క పెట్టడానికి ప్రయత్నం చేసి ఇసుకలేను లెక్కగలవాను. సరే, పైన చూడండి ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టమన్నారు. నక్షత్రాలను కూడా లెక్క పెట్టాడు. కొంతవరకు లెక్క పెట్టలేకపోయాడు. అంటే ఆకాశ నక్షత్రం వల్లే, ఇసుక రేణి వల్లే నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను. అందరు చేపట్టి దగ్గరగా అనిపిస్తాను తెలియదు. అప్పటికి తన కడుపులో ఒక నలుసు కూడా లేదు, తెలుసా మీకు? అప్పటికి అబ్రహాంకి ఒక కడుపులో, అంటే అబ్రహాం కడుపులో ఎలా ఉంటుంది? అబ్రహాంకి శారాకి వారి ప్రాములు ప్రతిరూపముగా గర్భములో నలుసైనా లేదు. అటువంటి శ్రమలోని అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అందరూ చేయడానికి దగ్గరగా స్తోత్రం చెల్లుతాను.
కాబట్టి నువ్వు ఫస్ట్ వన్ ఏంటంటే నువ్వు దేవునికి స్నేహితుడిగా మారాలి అంటే, నువ్వు దేవునికి స్నేహితుడిగా అవ్వాలి అంటే మొట్టమొదటి నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి నమ్మవలసినంతగా నమ్మాలి. మనం ఏం చేస్తామంటే మనిషి మాట అర్జెంటుగా నమ్మేస్తాం, కానీ దేవుని మాట నమ్మడం ఇబ్బందికరం. మనిషి మాట అర్జెంటుగా నమ్మేస్తాం, కానీ దేవుడి మాట నమ్మడం అంటే ఎంతో బాధ. అండి దేవుడి చేతి పని మనం, దేవుని రూపం మనం, దేవుని ఊపిరి మనం, దేవుడి చేతులను వెళ్ళక ముందు ఒక నేల మట్టి మనం, త్రాసులో ధూళి వంటి వారు, నేల మట్టి వారు. దేవుడి చేతిలోనికి వచ్చినప్పుడు నీకు రూపం వచ్చింది. హల్లెలూయా. నీకు మేపు వచ్చింది. నీ రూపుకి మేపే కారణం ఆ మేపు దేవుడు ఇచ్చాడు నీకు. ఆ రూపే దేవుడు నీకు ఇచ్చాడు. ఆ రూపం దేవుడిది, ఆయన ఊపిరినిది, ఊపిరి దేవుడిది, ఆయన చేతి పని. అయితే ఈ మానవుడు ఏం చేస్తాడంటే దేవుడు నమ్మడానికి ఇబ్బంది పడుతుంటాడు. ఇప్పటికీ చాలామంది ఇన్ని వాక్యాలు పెట్టారా, ఇంతసేపు వాక్యం చదివితే ఎంతసేపు ప్రార్థన చేస్తారు, కానీ దేవుని వద్ద వచ్చేవారు దేవుడు ఉన్నాడని, తను వెతకు వారికి ఆయన ఫలము దయచేయగలవాడని నమ్మవాడే కదా అని ఎబ్రీ పత్రికలో ఉంటుంది. దేవుని వద్దకు రండి, దేవుడి మీ వద్దకు వచ్చిన దేవుని వద్దకు నమ్మకంతో రండి. దేవుడు ఉన్నాడని, ఆయన వద్దకు వచ్చే వారికి ఫలము దయచేయగలవాడని నమ్మవాడే కదా. మన రజనీ గారి యొక్క మరిది గారు సూర్యనారాయణ గారు ఇక్కడ వచ్చారు. వ్యాపారంలో నుండి వచ్చినప్పుడు ఆయనకి ప్లేసంతా ప్రశాంతంగా అనిపించింది, ఎంతో శాంతిగా, మాకు పీస్ఫుల్గా అనిపించింది అని అన్నారు. దానికి స్తోత్రం. కాబట్టి దేవుని ఎత్తు వచ్చే వారికి ఆయన సంతోషాన్ని ఇస్తారు. ఆయన కుడి చేతిలో తీసుకుని ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం. నమ్మని వారికి సదానికి స్తోత్రం చెల్లిద్దాం. నేను చెప్పడం కాదు, క్రైస్తవులు చెప్తున్న సాక్ష్యాలు. అందరూ సదానికి స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు దేవుని స్నేహితుడిగా మారాలి అంటే ఫస్ట్ వన్ ఏం చేయాలి? నువ్వు దేవుణ్ణి నమ్మాలి. అర్థమైందండి. ఎలాగ నమ్మాలంటే చూపించే దేశం చెప్పు. యోనాకి నీనవేకి వెళ్ళమంటే నీనవేకి వెళ్ళి తర్శీసుకి వెళ్ళిపోయాడు. ఇక్కడ నీనవేకి వెళ్ళమని అబ్రహాము నాకు చెప్పలేదు. అంటే ఎవరికి? యోనాకి చెప్పినడికి చెప్పలేదు. కానీ అబ్రహాము ఏం చేశాడంటే దేవుణ్ణి నమ్మాడు. నేను చూపించిన దేశానికి వెళ్ళమంటే వెళ్ళడం రెడీ అయిపోయాడు. నేను స్తోత్రం. ఇది అతనికి నీతిగా ఎంచబడింది. నువ్వు నీతిమంతుడిగా, నీతి దేనికి గుర్తుంది? భీతి గుర్తు. భీతి అనేది భయపడాలి. దేవునికి భయపడేవాడు ఎవరు తెలుసా? అబ్రహాం విషయంలో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏ విషయం చెప్తారా? 100 సంవత్సరాలు అబ్రహాం వయసు, 90 సంవత్సరాలు శారమ్మ వయసు. దేవుడు వాగ్దానం చేశాడు, నీకు వారసుని ఇస్తాను, ఆయన పేరేం పేరు ఇస్తాడు అని చెప్తే శారా కొద్దిగా నవ్వింది, అనుమానించింది. కానీ అబ్రహాం మాత్రం విశ్వసించింది. దానికి స్తోత్రం. మొత్తానికి 100 ఏళ్ళకి 90 ఏళ్ళకి వయసులోని వారు కుమారుని కన్నారు. దానికి స్తోత్రం. ఆ కుమారుడు పేరు ఏం పేరు? ఇస్సాక్. ఆ ఇస్సాకుని ఒక్కగా ఒక కుమారుడు నాకు బలి ఇచ్చిమన్నాడు దేవుడు. దహన బలిగా అర్పించమంటే దానికి కూడా ముందు వరకు చూడలేదు. అయ్యయ్యా 100 సంవత్సరాలకి 90 సంవత్సరాలు ఈ ముసలితనంలో మాకు ఇచ్చే బలిని నువ్వు అతను నువ్వే ఇస్తానని చెప్పావు, ఇచ్చావు, మళ్ళీ బిడ్డనే బలి ఇమ్మంటున్నావా అని ఎదురు ప్రశ్నించలేదు. వెంటనే మోరియా పర్వతానికి దహన బలి ఇవ్వడానికి కత్తి పట్టుకొని వెళ్ళాడు. గంటి పెట్టుకుని ఎవరండి? ఇస్సాకు అప్పుడు అడుగుతాడు కొడుకు, తండ్రి బలి అర్పించడానికి అన్నీ సిద్ధం చేశారు, కానీ బలి అర్పించిన గొర్రె ఏదంటే యెహోవా చూచుకోను, యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు పదాన్ని. సరే దేవుడు చూసుకుంటాడు అనేసి నాన్నగారు చెప్పిన ఆయన మనతో ఎదురు తిరగలేదు. అప్పుడు ఎన్ని సంవత్సరాల వయసు చరిత్ర చెప్తుంది? 17 సంవత్సరాల వయసు. అప్పుడు తప్పించుకోవడానికి, వెళ్ళిపోవడానికి, పారిపోవడానికి నాన్న ఎంత పిచ్చి విశ్వాసం ఏంటి, నాకు బలి ఇచ్చేస్తున్నాడు పంపదీసి అని పారిపోలేదు. ఎవరు? ఇస్సాకు. అబ్రహాం దేవునికి అబ్రహాం విధేయుడయ్యాడు, అబ్రహాంకి ఇస్సాకు విధేయుడయ్యాడు. దేవుడే చూసుకుంటున్నా అన్నప్పుడు అలాగే వెళ్ళారు. కట్టెలు పేర్చారు, అంతా పేర్చారు. ఏమో చేశారు? కాళ్ళు చేతులు కట్టేసి పడుకోమంటే పడుకున్నాడు. కత్తి
వేసేస్తుంటే కత్తికి వేసేస్తే ఇంకా నరికి బలర్పించేది. అప్పుడు అబ్రహమా అని పిలుస్తారు. అప్పుడు అబ్రహాముకి విశ్వాసం చూసి ఆదికాండం 22వ అధ్యాయం చూడండి సార్. ఆదికాండం 22వ అధ్యాయం. దేవునికి ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనినేమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్నప్పుడున్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదని. అందరూ చెప్పబడి దేవుని నామమున. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుడు నాకు వెనుక తీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని ఇందువల్ల నాకు కనబడుతుంది. అందరికి తెలియదు. దేవుడు అంటే భక్తి కాదండి, మెయిన్ ఏం కావాలి? దేవుడు అంటే భయం కావాలి. నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమవుతుంది. అందరికి తెలియదు. ముసలితనములు 100 సంవత్సరాలు, నీకు 90 సంవత్సరాలు, నీ భార్యను శారీరక వయసులోనే నేనే వాగ్దానం చేశాను, నేనే ఇచ్చాను, ఆ బిడ్డ మళ్ళా బలమంటే ఇచ్చినాక నువ్వు రెడయ్యావు కాబట్టి నువ్వు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమవుతుంది. అందరికి తెలియదు. ఇందని చెప్పారు కదా, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా అని చెప్పారు. నీతి దేనికి గుర్తున్నాం? నీతి కంటే భయానికి గుర్తు. దేనికి భయానికి గుర్తు? దేవునికి భయపడాలి. ఈ దినాల్లో చాలా మంది కరోనాకి భయపడినంతగా దేవునికి భయపడటం లేదు. చాలా మంది కరోనా వల్ల చనిపోలేదు, కానీ కరోనాను భయం వల్ల చచ్చిపోయారు చాలా మంది. అలాగే కరోనాకి భయపడడానికి కనీసం దేవునికి భయపడితే దేవుడు ఇంకా మనం లైన్ చేయకుండా కాపాడుతాడు. అందరికి సాధ్యం. ఇప్పుడు మనం మూలపాఠంకి వచ్చేద్దాం. యాకోబు 2వ అధ్యాయం 23కి వచ్చేద్దాం. అంటే బీజ్ అనే మాటకి మీకు చెప్పడానికి డెఫినేషన్, నిర్వచనం చెప్పడానికి మీకు ఆదికాండం 22వ అధ్యాయంలోకి వెళ్ళాం. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడిను. చదవండి. మరియు అతనికి చూడండి, దేవునికి భయపడేవాడు, నీతి వెరిగిన వాడు, నమ్మాడు. మరియు ఏమొచ్చింది? దేవునికి స్నేహితుడు అతనికి పేరు కలిగాను. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భముగా నువ్వు దేవునికి స్నేహితుడివా, దయ్యానికి స్నేహితుడివా, లోకానికి స్నేహితుడివా, దేవునికి స్నేహితుడివా? నువ్వు ఎవరికి స్నేహితుడిగా ఉన్నావు? నువ్వు దేవుని స్నేహితుడి పేరు నీకు ఉందా? నీకు దేవుని స్నేహితుడి పేరు ఉంటే 100% నువ్వు దేవుని నమ్మవలసినంతగా అబ్రహాం వలె నమ్ము. దేనికి స్తోత్రం. నీకు గర్భఫలం లేనప్పుడు నమ్ము. దేనికి స్తోత్రం. ఆ గర్భఫలమైన కుమారుని బలం అన్నప్పుడు కూడా నమ్ము. దేనికి స్తోత్రం. దేవుని నమ్ము. మనిషి మాట అర్జెంటుగా నమ్మేస్తుంది, దేవుని మాట నమ్మడం ఇబ్బంది పడుతున్నాం. అందుకోసం మన ఇక భారతదేశంలో ఉంది. అమెరికా దేశంలో ఏంటంటే ట్రస్ట్ ఫర్ గాడ్ ఉంటారు. అంటే నేను దేవుణ్ణి నమ్మాను అని కాయిన్ మీద ఉంటుంది అట్లా. వాళ్ళ కరెన్సీ పైన అవ్వచ్చు, వీ ట్రస్ట్ గాడ్ అని, మేము దేవుణ్ణి నమ్మాను. అందుకోసమే ఆ దేశం సంపన్న దేశం అందరూ దేనికిస్తారని చెప్తుంది. మనం ఎవరు నమ్ముతుంటే డబ్బులు నమ్ముతాం. వాళ్ళు ఏమి నమ్మారు? దేవుని నమ్మారు కాబట్టి సంపన్న దేశం అయింది. మనం ఏంటి నమ్ముతాం? అంతలో కనబడి అంతలో మాయమైపోయి మనిషిని నమ్ముతాం. ఇంకేమైనా ధనాన్ని నమ్ముతాం. అర్థమైందండి. ఈరోజు నా దగ్గర ఉంటుంది, రేపు మీ దగ్గర ఉంటుంది, ధనం పక్షులు ఎగిరిపోతుంటుంది. అటువంటి ధనానికి మనం నమ్ముతాం, కానీ దేవుని నమ్మం. వీ ట్రస్ట్ గాడ్ అని ఒక వారి కరెన్సీ పైన అవ్వచ్చు, వారి కాయిన్ పైన అవ్వచ్చు, మేము దేవుని నమ్ముతున్నాం. వారు దేవుని నమ్ముతున్నారు కాబట్టి సంపన్న దేశమై అనేక దేశాలకు సహాయం చేస్తుంది. మన దేశం ఏం చేస్తుందంటే ఇంకా చేయి కిందనే ఉంది. ఇచ్చే చేయలేదు, మనకి తీసుకునే చెయ్యే. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆనాడు అబ్రహాము దేవుని నమ్మాను. 2వ అధ్యాయం యాకోబు 2:23
అది అతనికి నీతిగా ఎంచబడిన ఆయన మరియు ఆయనకేం పేరుంది? దేవుని స్నేహితులని పేరు కలిగి. అందరూ సత్యానికి స్తోత్రం చెందుతారు. కాబట్టి దేవుని స్నేహం చేయాలంటే, దేవుని స్నేహితుడిగా పిలువబడాలంటే, దేవునితో స్నేహం చేయాలంటే నువ్వు దేవుని నమ్మవలసినంతగా నమ్ము, దేవునికి భయపడవలసినంతగా భయపడు. ఒక నరుడికి భయపడుతున్నావు కానీ దేవునికి భయపడటం లేదు. దయ్యానికి భయపడినంతగా దేవునికి భయపడటం లేదు. కాబట్టి దేవునికి భయపడటం నేర్చుకున్నాను. అది నీకు నీతిగా ఎంచబడుతుంది. అప్పుడు నీకు దేవుడు స్నేహితులని ఆయన అబ్రహాం పేరగలిగింది. అందరికి దేవునికి స్తోత్రం చెందుతాను. నెక్స్ట్ వన్ కూడా చూద్దాం. అంటే తిన్నదానిలో నుండి తిండి వచ్చింది. శుక్రవారం నుంచి కూడా మనం ఇదే వాక్యాన్ని ధ్యానించిన కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం అన్న వరకు దేవునికి స్తోత్రం చెల్లించండి. నెక్స్ట్ చండి. మనుష్యుడు విశ్వాసమూలము మాత్రమే కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం, దానికి ముందు ఆదికాండము 46వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 46 చదవమ్మా. ఆయన అందుకతడు చిత్తం ప్రభు అనెను. ఆయన నేనే దేవుడును, నీ తండ్రి దేవుడును. ఐగుప్తు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నేను గొప్ప జనముగా చేసేదను. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2 తర్వాత భాగం చూద్దాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2 చూద్దాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒక చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టినవాడు ఎక్కువ ఘనతను పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. అందరూ సత్యానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఇల్లంతటిలో ఎవరండి? మోషే నమ్మకముగా ఉండేను. అందరికి సత్యానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవునికి పెట్టారా? నెక్స్ట్ నమ్మకమైన వాడు ఎవరండి? ఒకటి అబ్రహాం, రెండవది మోషే. దేవుని ఇల్లంతటిలో కూడా ఆయన నమ్మకమైన వాడు అనేసి సరాసరి దేవుడే సాక్ష్యం ఇచ్చారు. అందరికి సత్యానికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకం. ఈయన కూడా అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు కూడా తను నియమించిన దేవునికి తండ్రికి నమ్మకముగా ఉండేను. అందరికి సత్యానికి స్తోత్రం చెల్లిద్దాం. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్ముడిగా ఈ లోకంలోకి 3 కాలంలోనే 3 విధములుగా వచ్చాడు. అందరికి సత్యానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అయితే ఆనాటి మోషే నమ్మకముగా ఉన్నట్లుగా దేవుని ఇల్లంతటిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నమ్మకంగా ఉన్నాడు. అందరికి సత్యానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవునికి బిడ్డలైన మనం చదవండి. 5వ వచనం చూద్దాం. 5వ వచనం. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తుగా మోషే పరిచాడుగా ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యం, నిరీక్షణ వల్ల ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆదిలో. అందరికి సత్యానికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే మోషే పరిచారకుడిగా ఉండి ఇల్లంతటి నమ్మకంగా ఉన్నాడు. యేసుక్రీస్తు కుమారుడిగా ఉండి
ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. మనము కూడా దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండాలి. ఉండాలి అంటే ఒకటి ఏం కావాలి? ధైర్యం ఉండాలి. రెండవది నిరీక్షణ ఉండాలి. మూడవది ఉత్సాహం ఉండాలి. ఇది చివరి వరకు కూడా చేపట్టిన మనమే ఆయన ఇల్లు అనుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ ఎవరికంటే క్రీస్తు దేవుడు కుమారుడే ఉండి కూడా మనము కూడా అలాగే ఉండాలని చెప్తూ ఎగ్జాంపుల్ ఎవరంటే మోషే పెట్టాడు. మోషే నా ఇల్లంతలో నమ్మకమైన వాడు. ఇంకో దగ్గర కూడా ఉదయకాలం చూసే కదా, మోషే కూడా ఆయన స్నేహితుడిగా ఉన్నాడు. అందరికి సర్దేవి స్తోత్రం తిరుగుతాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునికి వెళ్ళారా, మనం దేవుని స్నేహితులుగా మారాలి అంటే ఫస్ట్ వన్ ఏం చేయాలి? దేవుని మీద నమ్మకం ఉంచాలి. తర్వాత దేవునికి భయపడే వారిగా ఉండాలి. అప్పుడు అబ్రహాము దేవుని నమ్మినది అది అతనికి నీతిగా ఎంచబడిను. అయితే మరియు ఆయనకి దేవుని స్నేహితుడిని పేరు కలిగింది. అందరికి శ్రద్ధకి స్థలం తిరుగుతాం. నువ్వు దేవుని స్నేహితుడిగా నువ్వు పిలువబడాలి అంటే నా స్నేహితులైన అబ్రహాము అనే మాట ఒక దగ్గర ఉంది. అది రెఫరెన్స్ తప్పు ఉంది కాబట్టి నేను చెప్పుకోలేకపోయినా, ఏదేమైనప్పుడు కూడా ఆనాడు అబ్రహాము గురించి తన నమ్మకత్వాన్ని బట్టి, తన సేవకత్వాన్ని బట్టి ఆయన విశ్వాసానికి తండ్రి అవ్వబడ్డాడు. కుమారుడిని పొందుకుంటలోని, కుమారుని బలించట్లోని దేవునికి విశ్వాసతను గుర్తించి దేవునికి భయపడేవాడిని సాక్ష్యం పొందాడు. మరియు దేవుని స్నేహితుని పేరు కలిగి ఉంది. కాబట్టి ఈ స్నేహితుడి దినోత్సవం సందర్భంగా ఈ లోక స్నేహం అనేది దేవునితో బయలు. అందుకోసమే సామెతలు 17:17 ఇలాగ ఉంది. చదవండి ఒకసారి. సామెతలు 17:17. సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు నాకు సహోదరుడుగా ఉండును. దానికి స్తోత్రం. నిజమైన స్నేహం. నిర్ధనాల్లో స్నేహం, నకిలీ స్నేహాలు ఉన్నాయి. నకిలీ స్నేహితులు ఉన్నారు. అదేంటండి, స్నేహితుల్లో నకిలీ స్నేహితులు ఉన్నారు. కానీ శత్రువులో నకిలీ శత్రువు ఉంటాడు. శత్రువు ఎప్పుడు కూడా శత్రువే. కాబట్టి ఎప్పుడు నకిలీ శత్రువు ఉంటాడు అనుకోవద్దు. స్నేహితుల్లో నకిలీ శత్రువులు ఉంటారు. స్నేహాల్లో నకిలీ స్నేహం ఉంటుంది. లోక స్నేహం ఉంటుంది. అది దేవునికి వైరమైన దేవుని వాక్య ఆత్మ పత్రికలో చెప్తుంది. అయితే నిజమైన స్నేహం ఉంటుంది. అందరికి దేవునికి స్తోత్రం. అక్కడ లోక స్నేహం ఎటువంటిదంటే నమ్మదగిన సాక్షి, నమ్మదగిన స్నేహం అంటే దగా చేసే స్నేహం. అర్థమైందండి, నమ్మదగిన స్నేహం. కాబట్టి నిజ స్నేహం అంటే నమ్మదగిన స్నేహం. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ చెప్తుంది 17:17 చదవండి మరొకసారి. నిజమైన స్నేహం అంటే స్నేహితుడు మీ ముందు స్నేహం, నిజమైన స్నేహం, ట్రూ ఫ్రెండ్షిప్. లేక ట్రూ ఫ్రెండ్ ఎవరంటే ప్రభు యేసుక్రీస్తు. ప్రభు యేసుక్రీస్తును స్నేహం చేస్తే ఆయన గుడ్డలోకి ప్రేమిస్తుందండి. ఫస్ట్ వేవ్ కరోనా కాదు, సెకండ్ వేవ్ కరోనా కాదు, థర్డ్ వేవ్ కరోనా వచ్చినా నిన్ను గుడిలోకి ప్రేమించే ఏసీ ఉండబట్టే నువ్వు నేను ఇంక మరణం కాలేదు. అందరూ చెప్పకూడదు. అందరూ ఎంతలో అన్నారు. ఈ సెకండ్ వేవ్లో కూడా చాలామంది సీనియర్ పాస్టర్స్ చనిపోయారు. ఇంకా పెద్ద తరకాయలు, పెద్ద తరం లేదు అనే ఒక పాస్టర్ గారు నేను మాట్లాడుకుంటున్నాను. అదేవిధంగా అప్పుడు ఇంకో మాస్టర్ గారు ఫోన్ చేసి, మాస్టర్ గారి థర్డ్ వేవ్ కాదండి, ఫిఫ్త్ వేవ్ కూడా ఉందన్న. మనం భయపడితే ఇంకా భయపడేస్తారు. ఎంత భయపడినా ఒక వాక్యం ఉంది. ఈ ఫ్రెండ్షిప్ డే ఒక మాట దేవుడు ఇచ్చిన వాగ్దానం. నిజమైన స్నేహితుని విడవక. నిజమైన స్నేహితులు ఎవరు ఈ లోకంలో ఎవరు లేరు, ఒక యేసుక్రీస్తే. ఆయన పాపుల స్నేహితుడు ఈ లోకానికి వచ్చాడు. దానికి స్తోత్రం. పాపం రక్షించడానికి వచ్చాడు. వచ్చి అని ఏమంటారు, నిజమైన స్నేహితుడు విడవక. అది కరోనా అవ్వచ్చు, ప్లేగ్ అవ్వచ్చు, డెల్టా ప్లస్ అవ్వచ్చు, అర్థమైందండి, డెల్టా డబుల్ ప్లస్ అవ్వచ్చు, అర్థమైందండి, ఇంకేదైనా అవ్వచ్చు. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించింది అట్టివాడు. దుర్దశలు, దశలు ఉన్నాయి. దశలు దేవునికి వశం. అర్థమైందండి. బాల్య దశ ఉంది, యవ్వన దశ ఉంది, కౌమార దశ ఉంది, నడి దశ ఉంది, వృద్ధాప్య దశ ఉంది. అర్థమైందండి.
బాల్యం వచ్చేట నమస్కరించి వెళ్ళిపోతుందట, ఎవరు వచ్చి షేక్ హ్యాండ్ జారుకుంటుందట, వృద్ధాత్మ అనేది కబులించుకుని కూడా వదలదు. అటువంటి స్నేహాలు ఉన్నాయి. అయితే ప్రేమను దేవునికి వెళ్ళారా, బైబిల్ చెప్తుంది ఏంటంటే దర్శనం ఎటువంటి దర్శనం అవ్వచ్చు, అద్భుత అవ్వచ్చు, మహర్దశ అవ్వచ్చు. హల్లెలూయా. అప్పుడే నువ్వు పలావ్ తినవచ్చు, అప్పుడే నువ్వు వ్యంజనం నీకు అనుమతించవచ్చు దేవుడు. కానీ దేవుని యొక్క బైబిల్ చెప్తున్న దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా, బైబిల్ చెప్తుంది నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమించను, అట్టివాడు దుర్దశలో వాడు సహోదరుడిగా ఉండను. అందరూ తెలుస్తుంది తెలియదు. చాలాసార్లు ఎవరికైనా డబ్బులు ఉన్నప్పుడు బెల్లం దగ్గర చెరువు ఉన్నట్టుగా వస్తుంటే చాలా దేగలు వచ్చినట్టుగా, డబ్బు హరించిపోతే అందరి దూరం అయిపోతారు. ఆనాటి తండ్రి దగ్గర నుంచి విడిపోయిన చిన్న కుమారుడు స్నేహం చేసి చాలామంది ఆయనతో పాటు తిన్నారు, ఉన్నారు. ఆయన దగ్గర అంతా అయిపోయిన తర్వాత ఏం చేసిండు ఆ స్నేహితులు ఏం చేశారంటే విడిచిపెట్టారు. అప్పుడు మళ్ళా తండ్రి స్నేహమే జ్ఞాపకం వచ్చింది. అందరూ తెలుస్తాం తెలుద్దాం. హల్లెలూయా. స్నేహితులు ఎవరు కానరాలేదు. అయితే ప్రభు నిజమైన స్నేహితుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండి అందరికి సదేకిస్తాం తెలియదు. నీ దశలో నీ కష్టాల్లో ఎవరు నిలిచి ఉంటారో వారి నిజమైన స్నేహితుడు. అందరికి సదేకిస్తాం తెలియదు. అట్టి వారి లోకంలో కొంతవరకే. నువ్వు ఇచ్చినప్పుడు మేలు కోరుతారు, నువ్వు ఇవ్వనప్పుడు నేను చావు కోరుతారు. అది ఎంతవరకు ఇవ్వగలం? అలాగే ఇచ్చి ఎంతవరకు స్నేహం చేసుకోగలం? స్నేహం చేయలేము. అయితే నిజ స్నేహితుడు యేసుక్రీస్తు వారి నుండి విడువకు ప్రేమించే స్నేహితుడు మనం వచ్చున్నాడు. దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా చదవండి. అట్టివాడు దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా. స్తోత్రం. నీ సొంత అన్నదమ్ములాగా, నీ సొంత అక్క చెల్లెలుగా, నీ సొంత తండ్రిగా యేసే నీతో ఉంటాడు. అందరికి సదగిస్తాను తెలియదు. వ్యాపారం లేని టైంలో, స్ట్రైక్ లేని టైంలో, జీతాలు లేని టైంలో దానికి స్తోత్రం. లాక్డౌన్లోని చర్చిలు మొత్తం వేసినప్పుడు, పనులు లేనప్పుడు, వ్యాపారం లేనప్పుడు దేవుడు ఎలాగైతే గత 2020లో 2021లో ఎలాగైతే మనం పోషించాడో, సంరక్షించాడో ఆయన స్నేహం జ్ఞాపకం చేసుకోండి. నువ్వు ఆయనతో స్నేహం చేసావు కాబట్టి విడువకు ప్రేమిస్తున్నాడు. ఆయనతో నువ్వు స్నేహం చేస్తున్నావు కాబట్టి నీకు ఏ దశ వచ్చు ఆ దశలో నీకేం చేస్తాడంటే నీ దుర్దశను అటువాడు సహోదరుడిగా ఎటువాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. నీకు ఒకే కడుపులో పుట్టిన బిడ్డగా నీకు ఆయన అంత ఆదరణ, నిన్ను విడువను ఏమాత్రమును ఎడబాయను. దానికి స్తోత్రం. కాబట్టి ప్రభు ఇంతవరకు ఫస్ట్ వేవ్లోని, సెకండ్ వేవ్లో రక్షించిన దేవుడు, థర్డ్ వేవ్లో కూడా ఆయనతో నువ్వు స్నేహం చేస్తే ఆయన నీ దుర్దశలో కూడా కాపాడే దేవుడిగా ఉన్నాడు. అందరికి స్తోత్రం చెప్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు చెప్పాను కదా మీకు. ఏం చెప్పాను చెప్పండి. నువ్వు దేవునికి స్నేహితుడిగా అవ్వాలి అంటే నెంబర్ 1 ఏం చేయాలి చెప్పండమ్మా? దేవుడు నమ్మాలి. ఎలా నమ్మాలి? అబ్రహాము వలె నమ్మాలి. బొమ్మలు తయారు చేసుకుని అమ్మే బొమ్మల వ్యాపారి దేవుడు దర్శించి అబ్రహాముని కల్దీల దేశమని ఊరు నుండి పిలిచాడు. ఊరు నుండి పిలిచి నేను చూపించే దేశానికి వెళ్ళమంటే వెళ్ళిపోయాడు. అందరు తెలుస్తుంది. నీ సంతానాన్ని ఇసుకేలు వలె, ఆకాశ నక్షత్రం వలె విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. అది అబ్రహాం టైంలో జరగలేదు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు టైంలో జరగలేదు. ఇస్సాకు కుమారుడు యాకోబు పట్ల దేవుడు నెరవేర్చిన అందరూ తెలుస్తుంది. తెలియదు. దేవుడు వాగ్దానం అప్పుడే ఒకసారి జరగదు, కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. నీ తరంలో అవ్వకపోవచ్చు, నీ కుమారుడు తరంలో అవ్వకపోవచ్చు, ఆ నీ మనవడి తరంలోనే